యోబు గ్రంథం 42వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జోబ్ 42, చాప్టర్ 42. యోబు గ్రంథము 42వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42. మొదటి 5 వచనాలు చదువుకుందాం. 1, 2, 3 గో. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు. చదవాలి. నేను ఇప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? అలాగన వివేచన లేనివాడనైన నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి, మా కనులు తెరవండి. మునుపెన్నడూ చూడని సంగతులు నీ వాక్యములో మేము చూడగలిగినట్లు మాకు కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్, మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విజన్, ఒక దర్శనము. గాడ్ బిగిన్స్ మ్యాన్స్ లైఫ్ విత్ ఎ విజన్. ఒక వ్యక్తి యొక్క ప్రయాణము, ఒక వ్యక్తి యొక్క జీవితము దర్శనముతో దేవుడు ఆరంభిస్తాడు. డోంట్ ఫర్గెట్ దిస్, మర్చిపోవద్దు. ఒక వ్యక్తి యొక్క జీవితము ప్రయాణము, ఒక జీవిత ప్రయాణము, ఇట్ బిగిన్స్ విత్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి వచ్చి ఒక దర్శనముతో ఆరంభమైద్ది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి దే నీడ్ ఎ విజన్ టు ఫుల్ఫిల్ దేర్ డెస్టినీ. వారి గమ్యాన్ని నెరవేర్చడానికి వారికి ఒక దర్శనము కావాలి. వాట్ ఈజ్ ఎ విజన్? నేను ఈరోజు నా ప్రభు నా హృదయంలో ఉంచిన ఈ మాట చాలా పవర్ఫుల్ వర్తమానం. మీ హృదయంలో మీరు దీన్ని స్థిరపరచుకోవాలని కోరుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ఆమెన్. రైట్. విజన్ ఈజ్ ఆఫ్ ద హార్ట్. దర్శనం అనగా హృదయ సంబంధమైనది. విజన్ బిలాంగ్స్ టు హార్ట్. దర్శనము హృదయమునకు సంబంధించినది. సైట్ ఈజ్ ఆఫ్ ద ఐస్. దృష్టి అనేది కంటికి సంబంధించింది. నేను మరలా చెప్తున్నాను, దర్శనము హృదయ సంబంధమైనది, దృష్టి కంటికి సంబంధించినది. నీవు కంటితో చూచేది అది నీ కనుకున్న దృష్టి, దట్ యు సీ విత్ యువర్ ఐస్. బట్ దర్శనము అనగా సంథింగ్ దట్ యు సీ విత్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచి చూచేది. సో కాబట్టి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, నీకు దర్శనం లేకపోతే యు ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి నువ్వు పని చేయట్లా. యు ఆర్ జస్ట్ ఫంక్షనింగ్ విత్ యువర్ ఐస్. నీ కంటితోనే పని చేస్తున్నావు. దానివలన ఏమవుతుందంటే యు విల్ గెట్ డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ దేని వలన కలుగుతాయంటే నీ కంటికి కనపడే వాటి వల్లనే. కొన్నిసార్లు వెన్ థింగ్స్ డజంట్ హ్యాపెన్ ఇన్ ద వే దట్ యు థింక్, నువ్వు అనుకున్నట్లుగా జరగనప్పుడు నీ కంటికి కనబడే వాటి చేత నిరుత్సాహం వస్తుంది. ఈ నిరుత్సాహం ఇవన్నీ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు సీ విత్ యువర్ నేచురల్ ఐస్. అందుకనే దట్స్ వెన్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ హార్ట్ టు సీ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచేది చూడగలిగినట్లుగా నీ హృదయాన్ని నీవు తరబిది చేయాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్, విజన్ ఈజ్ ఆఫ్ ద హార్ట్. దర్శనము హృదయ సంబంధమైనది. సో నీకు దర్శనము లేకపోతే యు ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి పని చేయట్లా. నీ కంటి ద్వారా నేను పని చేస్తూ ఉన్నావు. నీ కంటితో నువ్వు ఎంతవరకు చూడగలవు అంటే నీ కంటికి కనబడినంత వరకే చూడగలవు. కానీ నీ హృదయముతో నీ కంటికి కనబడిన దానిని మించి చూడగలిగిన సామర్థ్యాన్ని దేవుడిని హృదయానికి ఇచ్చాడు. ఆమెన్. వాట్ ఈజ్ ఎ విజన్? నెంబర్ 1, దర్శనం అనగా ఏంటి? దర్శనం అనగా ఇట్ ఈజ్ ఎ మెంటల్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును గూర్చిన ఒక మానసిక చిత్రము. దర్శనము అంటే నీ భవిష్యత్తును గూర్చిన ఒక మానసిక చిత్రము. ఇట్ ఈస్ ఎ మెంటల్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నెంబర్ 2, వాట్ ఈస్ ఎ విజన్? రెండవది, దర్శనం అనగా ఏంటి? దర్శనం అనగా ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ ఎ లైఫ్, ఎ ఫ్యామిలీ. ఒక వ్యక్తి యొక్క జీవితము, తన కుటుంబము, తనకు సంబంధించిన వాటన్నిటి గుర్చిన దేవుడు కలిగిన ప్రణాళికను గురించిన ప్రత్యక్షత దర్శనము. ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. ఎ విజన్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ ఎ లైఫ్ ఆర్ ఎ ఫ్యామిలీ, కన్సర్నింగ్ ఎ పర్సన్
ఆర్ ఎ ఫ్యామిలీ. ఒక వ్యక్తిని గూర్చి అవ్వచ్చు, ఆ వ్యక్తి కుటుంబాన్ని గూర్చి అవ్వచ్చు, ఆ వ్యక్తికి సంబంధించినది ఏ పరిస్థితిని గూర్చైనా, ఆ వ్యక్తిని గూర్చి దేవుడు కలిగిన ఆలోచన, ఆ ఆలోచన యొక్క ప్రత్యక్షతే దర్శనము. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. సో వెన్ ఐ సే ఐ హ్యావ్ ఎ విజన్, నాకు దర్శనం ఉంది అని నేను చెప్పినప్పుడు, నౌ ఐ హ్యావ్ 2 things, 2 విషయాలు నేను కలిగి ఉన్న. మొదటిది, ఐ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తును గూర్చిన ఒక అవగాహన నేను కలిగి ఉన్నాను. నాకు దర్శనం ఉంది అని నేను చెప్పినప్పుడు, నెంబర్ 2, నాకు కలిగిన రెండవది ఏంటంటే, దేవుడు నా పట్ల కలిగిన ఆలోచన నేను తెలుసుకున్నాను. ఐ నో ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ మై లైఫ్. సో ఈ దర్శనము చాలా 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 ప్రాముఖ్యం. నా మాట అర్థమవుతుంటే బిగ్గరగా ఆమె చెప్పండి. సో హౌ డు యూ గెట్ ద విజన్? ఈ దర్శనం ఎట్లా వస్తుంది? యు గెట్ ద విజన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా దర్శనము కలుగుతుంది. దేవుడు తన వాక్కును పంపి నీకు దర్శనం ఇస్తాడు. దర్శనం అనగా దేవుని ఆలోచన అని చెప్పా. దర్శనం అనగా నీ భవిష్యత్తును గురించిన చిత్రము అని చెప్పాను. దేవుని ఆలోచన ఎక్కడ కనపడుతుందంటే దేవుని వాక్యంలోనే కనిపిస్తుంది. ద థాట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనలు దేవుని వాక్యంలో ఉంటాయి. సో ఇప్పుడు నేను దేవుని ఆలోచన తెలుసుకోవాలంటే దేవుని వాక్యమును తెలుసుకోవాలి. సో దేవుడు తన వాక్కును పంపి ఆయన మన పట్ల కలిగిన దర్శనమును ఆయన తెలియజేస్తాడు. హీ గివ్స్ యూ ద విజన్ బై గివింగ్ యూ ద వర్డ్. నువ్వు ఎప్పుడైతే వాక్యమును రిసీవ్ చేసుకుంటావో, పొందుకుంటావో, వాక్యముని హృదయంలోనికి అంగీకరిస్తావో, యు గెట్ విజన్ త్రూ ద వర్డ్. ఆ మాట ద్వారా నీవు దర్శనమును పొందుకుంటావు. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు ఈ దర్శనం ఏమి చేస్తుందంటే నీ జీవితము విజయవంతముగా జీవించడానికి సహాయపడుతుంది. ఈ దర్శనం ఏం చేస్తుందంటే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలన్నీ నెరవేర్చడానికి సహాయపడుతుంది. ఈ దర్శనం ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ నువ్వు జీవించడానికి సహాయపడుతుంది. ఈ దర్శనం ఏం చేస్తుందంటే నీ శక్తికి, నీ సామర్థ్యమునకు మించి బ్రతకటానికి నీకు సహాయపడుతుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, నీకు దర్శనం లేకపోతే నీ లైఫ్, నీ జీవితము కెన్ నెవర్ బి ఎ సక్సెస్. అది ఎన్నటికీ సక్సెస్ఫుల్గా, విజయవంతంగా అవ్వదు. ఎందుకంటే ఒక గురి లేని వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉంటావు, ఒక గురి లేని వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉంటావు. సో కాబట్టి మై పాయింట్ దిస్ మార్నింగ్ ఇస్ గెట్ ద విజన్. నీ జీవితము కొరకైన దర్శనమును పొందుకో. గెట్ ద విజన్. టెల్ టు సంబడి, గెట్ ద విజన్. మీ జీవితము కొరకైన ఒక దర్శనమును సంపాదించు. హౌ కెన్ ఐ గెట్ ద విజన్? నేను ఎలాగ దర్శనమును పొందగలను? ఇట్ ఈస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా నేను ఆ దర్శనమును పొందగలను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, టాకింగ్ అబౌట్ అబ్రహాం. రోమన్స్ చాప్టర్ 4 verse 20 క్విక్లీ. రోమా పత్రిక 4:20 ఏమనుంది? రోమన్స్ 4:20. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక, బాగా గమనించాలి మీరందరూ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం. 21 వచ్చిన అందరం కలిసి లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 21. 21 వచ్చిన అందరం కలిసి అందరు నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. 21 అందరు నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, చాలు, రూఢిగా విశ్వసించి అన్న మాట దగ్గర అండ్ బీయింగ్ ఫుల్లీ పర్సువేడెడ్. ఇంగ్లీష్ బైబిల్లో ఫుల్లీ పర్సువేడెడ్. ఏమని పర్సువేడ్ చేయబడి అంటే పట్టబడి. ఏమని పర్సువేడ్ చేయబడి? నిశ్చయంగా నాకు పిల్లలు పుడతారు. అబ్రహాం పిల్లలు లేరు, 99 సంవత్సరాలు, ఓల్డ్ మ్యాన్. బట్ హీ వాస్ కన్విన్స్డ్. దెర్ వాస్ ఎ కన్విక్షన్. నిశ్చయంగా నాకు సంతతి కలుగుతుంది అన్న కన్విక్షన్. ఎందుకని? హీ గాట్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్. మరలా ఇక్కడ రోమా 24:21 వద్దాం. కీప్ యువర్ ఫింగర్ ఎట్ రోమన్స్ అండ్ గో టు జెనసిస్ 15. ఆదికాండం 15:1 వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనము తమని చదివేస్తాను. అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను.
అండ్ వర్స్ 2, 2వ వచనము, వర్స్ 2 క్విక్లీ మీడియం. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. వర్స్ 3, 3వ వచనము, మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు, నాకు ఇవ్వలేదు. ఇదే గొడవ అబ్రాహాం. ఎవరు చెప్పారు నీకు ఇవ్వలేదని? నా దగ్గర లేదుగా. ఎవరు చెప్పారు నీ దగ్గర లేదని? వింటున్నారా? నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కనుక, నీవు నాకు వారసుని ఇవ్వలేదు కనుక అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా, వర్స్ 4, 4వ వచనంలో బ్యూటిఫుల్ వర్డ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, కమ్ ఆన్, హల్లెలూయా, and the word of the Lord came to Abram. నా మాట వింటున్నారా? a vision. అబ్రాహాం దగ్గరికి యెహోవా వాక్యం వచ్చింది. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. God is giving a vision to Abraham. ఇప్పుడు అబ్రహాం విజువలైజ్ చేసుకున్నాడు, అబ్రహాము నీ గర్భంలో పుట్టేవాడే నీకు వారసుడు అంటే. ఇప్పుడు అబ్రహాంకి అర్థం కావట్లేదు, నా గర్భంలో నుంచి ఇప్పుడు పిల్లలు పుడతారా, జరిగిద్దా? ఎలా తెలుసుకున్నాడు అబ్రహాం? హౌ డిడ్ హీ గెట్ ద విజన్? ఫ్రమ్ ద వర్డ్, వాక్యంలో నుంచి. అంతేకాదు, ఇంకొంచెం ఫర్దర్ డౌన్ దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. 5వ వచనం ఏమనుంది? వర్స్ 5, 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనము, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి, సంబడి షౌట్, తేరి చూచి చెప్పాలి, తేరి చూచి. మామూలుగా చూస్తే ఇట్ ఈస్ కాల్డ్ సైట్, తేరి చూస్తే ఇట్స్ కాల్డ్ విజన్. లుకింగ్ ఇంటెంట్లీ. తేరి చూడటం అంటే ఎట్లా చూస్తావు? నువ్వు ఎంత తేరి చూసినా అక్కడ ఉన్నదేగా కనిపించేది. కమ్ ఆన్, టాక్ టు మీ. ఇప్పుడు నీ కళ్ళతో చూసావు, నీకు అక్కడ బొగ్గు కనపడింది, తేరి చూడు, బంగారం కనిపిస్తుంది అంటే ఎట్లా కనపడుతుంది? ఈ కళ్ళతో కాదు, ఇక్కడి నుంచి చూడాలి. వెలుపలికి తీసుకొని వచ్చాడు దేవుడు. అబ్రాహామునకు నక్షత్రాలు చూపించాడు. వింటున్నట్లేదా? ఆమేన్ చెప్పండి. లిసన్ టు మీ. ఆయన నక్షత్రములు చూపిస్తూనే, తన కంటికి కనపడేవి చూపిస్తూ తన హృదయంతో చూడటం నేర్పించాడు. ఆకాశం వైపు తేరి చూచి ఏమన్నాడు? చేతనైతే నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు. ఇప్పుడు నక్షత్రములు లెక్క పెట్ట మొదలుపెట్టాడు అబ్రాహాం. 1, 2, 3. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానం ఇలాగ అవునని చెప్పాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఇమ్మీడియట్లీ హీస్ కనెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ద హార్ట్, ద విజన్ దట్ గాడ్ ఈస్ గివింగ్. దేవుడు దర్శనం ఇస్తున్నాడు. నేను నీకు నక్షత్రాలు చూపించాను కానీ నువ్వు చూడాల్సింది నక్షత్రాలు కాదు, నువ్వు చూడాల్సింది నీ సంతానము. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాం ఈ దర్శనం పొందుకున్నాడు, నౌ కమ్ టు రోమన్స్ 4:21. నౌ అబ్రహాం వాస్ ఫుల్లీ పర్సువేడెడ్. రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. సో నెంబర్ 1, అది దేవుని వలన కలిగిన దర్శనం అయితే ఇట్ గ్లోరిఫైస్ గాడ్. నెంబర్ 2, you'll have a strong conviction. నీ హృదయం మీద ఒక బలమైన ఒప్పింపు ఉంటుంది. నెంబర్ 3, you'll have a divine unrest. A divine unrest. నీకు నిద్ర పట్టదు అది జరిగేదాకా. You will be restless. A divine unrest. It's not స్ట్రెస్ఫుల్గా ఉండదు అది, but it's a divine unrest. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. The book of Isaiah, యెషయా 40:62-1. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండును, యెరూషలేము పక్షమందు నేను ఊరుకును. I will not rest until I see Zion. Wow. Until the righteousness thereof go forth as brightness, and the salvation thereof as a lamp that burneth. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు I will not take rest until I see God moving. A divine unrest. ఒక దైవికమైన అవిశ్రాంతి. Come on, hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? Are you all with me? So get the vision.
దర్శనమును పొందుకునండి. బిలీవ్ ద వర్డ్, వాక్యం మీద విశ్వాసం ఉంచు. అండ్ నేను చెప్తున్నాను, గాడ్ విల్ బిగిన్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైన్ విత్ వాట్ యు ఆర్ బిలీవింగ్. ప్రతికూల పరిస్థితులు వచ్చిన కంగారు పడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. స్టాండ్ టు యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడదాం. లిసన్ టు మీ, వినాలి. అందరూ లేచి నిలబడదాం. వెన్ యూ హ్యావ్ ఎ విజన్, బాగా వినాలి. వెన్ యూ హ్యావ్ ఎ విజన్, నేను చెప్తున్నాను, భూమి మీద అతి శక్తివంతమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దర్శనము కలిగిన వ్యక్తి. దైవజనుడు యేసన్న గారు పేరు ఎంతమంది విన్నారు? ఎంతమంది చూశారు ఆయన్ని? గొప్ప దైవజనుడు. యేసన్న గారు చదువుకుంది ఎంత? యేసన్న గారి పరిస్థితి ఏంటి ఆ దినాల్లో? దేవుడు అతను పట్టుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. హీ గాట్ ఎ విజన్. కనీసం 1000 సంఘాలు కట్టాలని, కొన్ని వేల మంది సేవకులను తయారు చేయాలని. ఆయన చనిపోయే సమయానికి అది పూర్తి చేశాడు. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ ఆ సంస్థ వారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ దర్శనం. సి హౌ పవర్ఫుల్ ఇస్ ద విజన్. యేసన్న గారు చనిపోయి వెళ్ళిపోయాడు కానీ బట్ హిస్ విజన్ ఇస్ స్టిల్ దేర్. విజన్ ఇస్ పవర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, లిసన్ టు మీ. దేవుడు నోవాహును పిలిచి, నోవాహు నువ్వు ఓడ కట్టాలి అంటే, నోవాహుకి ఏం మాట్లాడలా, వెంటనే సరే అన్నాడు. నోవా వాజ్ నాట్ అన్ ఆర్కిటెక్ట్. అతను ఒక ఆర్కిటెక్ట్ కాదు, ఇంజనీర్ కాదు, ఏమీ తెలియదు అసలు. మనం చాలా ఈజీగా 2-3 వచనాలు చదివేస్తాం కానీ దానికి కావాల్సిన కర్ర ఎక్కడుండి తెచ్చాడు, చెక్క ఎక్కడుండి తెచ్చాడు, దానికి కావాల్సిన ఎక్కడుండి తెచ్చాడు. నేను చెప్తున్నాను, విజన్ రిక్వైర్స్ యాక్షన్. దేవుడు నీకు దర్శనం ఇస్తే యు నీడ్ టు బిగిన్ టు యాక్ట్ ఆన్ ఇట్. కొంతమంది ఏమి చేయకుండా ఇట్లాగే కూర్చుంటారు, అయిపోద్దిలే అనుకున్నాను. యు నీడ్ టు బిగిన్ టు టేక్ స్టెప్స్ టువర్డ్స్ ద విజన్. ఇట్ రిక్వైర్స్ యాక్షన్. దేవుడే కొలతలు చెప్పాడు. నోవాహు మూవీ చూసారా? తెలీదా? కొంతమంది హీరో ఎవరు అంటున్నారు? నోవాహే. నోవా ఇస్ ద హీరో అతని స్టోరీలో. ఇఫ్ యూ కెన్ గెట్ ద మూవీ, వాచ్ ద మూవీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ నోవా. ఆ స్టోరీలో మనకు కనిపిస్తుంది, దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆ కొలతలు చెప్తా ఉంటే నోవా దగ్గర పెన్ను పేపర్ లేదు ఆ రోజుల్లో. నడుస్తున్నాడు, హీస్ మూవింగ్. ఇన్ని మూరలు పొడుగుండాలంటే లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 లెక్క పెట్టి అక్కడ మార్క్ చేస్తున్నాడు. నేను చెప్తున్నాను, విజన్ నీడ్స్ యాక్షన్. కట్టేస్తా ఉన్నాడు, ఓడ కట్టేస్తున్నాడు, పెద్ద ఆర్క్ కట్టేశాడు. ఎవరికి అర్థం కావట్లేదు, అందరూ చూసి నవ్వుతున్నారు, పిచ్చోడు అంటున్నారు. నేను చెప్తున్నాను, అమ్మ బాగా వినాలి. నిన్ను కలిసే ప్రజలు, నువ్వు ఎదుర్కొనే ప్రజలు నీకు చేత కాదనే చెప్తారు, అది నీ వలన కాదనే చెప్తారు, నీవు చేయలేవని చెప్తారు. నమ్మొద్దు. ఐ సెడ్ డోంట్ బిలీవ్. ఇది నీ వలన కాదని ఎవరైనా చెప్పారా? నమ్మొద్దు. ఇది నీకు జరగదు అని ఎవరైనా చెప్తున్నారా? నమ్మొద్దు. ఎందుకని? నమ్మవానికి సమస్తమును. యు నీడ్ టు బిలీవ్ ద వర్డ్. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు అసలు అర్థం కాదు. కట్టేశాడు, వాటర్ లేవు, సముద్రం ఒడ్డు కాదు అది. దేవుడు చెప్పాడు, ఇదిగా నీ కోసం ఓడ సిద్ధపరచుకో, నీవు నీ కుమారులు నీ కోడలు లోపలికి వెళ్ళిపోండి నీ వైఫ్తో. భూమి అంతా నాశనం చేయబోతున్నాను, ప్రతి జంతువు ప్రతి పక్షి సమస్తమైనవి జత జతగా నేను లోపలికి పంపిస్తానన్నాడు. 40 రోజులు లోపల ఉన్నారు. ఆ తర్వాత నీళ్ళు తగ్గటానికి 150 రోజులు పట్టింది. సో టోటల్ 190 days. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత బయట డోర్ ఎవరు వేసేసారు? దేవుడే వేసేసాడు. ఓడ బయలుదేరింది. ఎటు వెళ్తుందో నోవాహుకు తెలియదు. నోవాహ్ వాజ్ నాట్ ద డ్రైవర్, ఈజ్ నాట్ ద కెప్టెన్. నౌ లుక్ ఎట్ ద ఫెయిత్ నోవాహ్ హ్యాడ్. వెళ్ళిపోతా ఉంది, ఆ ఓడ వెళ్ళిపోతుంది. అది ఆగి ఎవరికి తెలియదు. మరలా దేవుడు దాన్ని ఓపెన్ చేసి నోవాహుతో మాట్లాడేంత వరకు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ ఆగాడో తెలియదు. బట్ లిసన్ టు మీ. నోవాహు నీరు ఉన్న దగ్గర కట్టలేదు ఓడ. నోవాహు ఓడ కట్టిన దగ్గరికి నీరు వచ్చింది. హల్లెలూయా. కమ్ ఆన్ లార్డ్, హల్లెలూయా. విజన్ రిక్వైర్స్ ఫెయిత్. విజన్ రిక్వైర్స్ యాక్షన్. విజన్
రిక్వైర్స్ ఫెయిత్ అండ్ విజన్ రిక్వైర్స్ పర్సివరెన్స్. దర్శనమునకు పట్టుదల కావాలి. డోంట్ గివ్ అప్. మధ్యలో ఇది అవ్వదని చెప్పేవాళ్ళు ఉంటారు. దుఃఖకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, నష్టమును అనుభవించే పరిస్థితులు అవకాశం ఉంది. బట్ డోంట్ గివ్ అప్. విజన్ రిక్వైర్స్ పర్సివరెన్స్. పట్టుదలతో అట్లాగే ముందుకెళ్ళాడు నోవాహు. వా, నేను చెప్తున్నా, వెన్ యూ హ్యావ్ ద విజన్, ఆ దర్శనం నెరవేర్పునకు కావాల్సిన సమస్తమును దేవుడిని ఎదుగు తీసుకొని వస్తాడు. సో ఇఫ్ దేర్ ఇస్ సంబడి హియర్ హూ ఈస్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తును గురించి, మీ జీవితం గురించి నిజంగా సీరియస్నెస్ ఎవరైనా ఉంటే, ఈరోజు ఇంటికి వెళ్ళి రైట్ యువర్ విజన్, డాక్యుమెంట్ యువర్ విజన్. నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తును గురించి రైట్ ద విజన్. ఆమెన్. మీ పక్కన వాళ్ళకి అడగండి, గెట్ ద విజన్. చెప్పండి వాళ్ళకి, గెట్ ద విజన్. చెప్పలా మీరు? ట్రై వన్స్ అగైన్, గెట్ ద విజన్. చెప్పారా? అటోళ్ళకి ఇటోళ్ళకి ఇద్దరికి చెప్పండి, గెట్ ద విజన్. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ద విజన్ యు విల్ బికమ్ పవర్ఫుల్. నువ్వు దర్శనమును కలిగి ఉంటే నువ్వు శక్తిమంతుడిగా అవుతావు. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ and give Jesus some praise. Shout hallelujah.